ఎక్కడికి తెలుసా? అంటార్క్టికా అనే ప్రాంతానికి. అంటార్క్టికా వినడమే కానీ దాని గురించి సరిగ్గా మనం చూసినప్పుడు అది ఒక 6-7 దేశాలు కలిసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతము భయంకరమైన ప్రాంతము. ఆ ప్రాంతములో వెదర్ ఎలా ఉంటుందంటే దాదాపుగా -డిగ్రీస్కి వెళ్ళిపోతుంది. సడన్గా ఎండ వచ్చిందంటే అదే ఐసు మళ్ళీ మెత్తగా అయిపోతుంది. అక్కడ నడచడము కష్టము, అక్కడ బ్రతకడము కష్టము. -డిగ్రీస్లో దాదాపుగా కొన్నిసార్లు -50కి వెళ్ళిపోతుంది. అది అంటార్క్టికా. ఆ ప్రాంతానికి 27 మంది వెళ్తున్నారు. 27 మంది వెళ్ళి అక్కడ ఒక పని చేయాలనుకున్నారు. ఆ ప్రాంతము ఇటు నుంచి అటు వరకు, నార్త్ టు సౌత్ ఆర్ సౌత్ టు నార్త్, ఏదో ఆ ప్రాంతము నుంచి అటు నుంచి ఇటుకు ఎండ్ టు ఎండ్ నడుస్తామని బయలుదేరి ఆ ఓడను తీసుకొని బయలుదేరింటున్నారు. కానీ బయలుదేరిన కొన్ని రోజులకి యాక్చువల్లీ వారి ప్లాన్ 120 days. వారు అక్కడ ఆ పని అయిపించుకొని రావాలి, ఒక సాధన చెయ్యాలని బయలుదేరింటున్నారు. వెళ్ళింటున్నారు. కొద్దిగా ముందుకి జనము ఉండే ప్రాంతము నుంచి బయలుదేరి వెళ్ళింటున్నారు. ఒక నెల, 10 రోజులు, 20 రోజులైంది, నెల అయింది. చిన్నగా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళింటున్నారు. వెళ్ళిన తర్వాత ఆ ఓడ, వారు వెళ్తున్న ఓడ ఐసులో ఇరుక్కున్నది. నీళ్ళు అయ్యే, ఐసు అదే. భయంకరంగా ఉంటుంది. అది చల్లి ప్రాంతము. నీళ్ళు ఐసుగా మారుతుంది. సడన్గా ఎప్పుడు తెలీదు, ఆ ఐసే నీళ్ళగా మారిపోతుంది. బతుకు భయంకరంగా ఉండే ప్రాంతం అది. అక్కడ మనుషులు ఎవరు నివసించడానికి సాధ్యం కాదు. అలాంటి ప్రాంతానికి బయలుదేరింటున్నారు. 110 ఏళ్ళ క్రితం, అనగా 1914లో ఆ స్థితిలో అప్పుడు బయలుదేరితే రేడియో సరిగ్గా లేదు వారి దగ్గర, ఫోన్లు లేవు, వాళ్ళ దగ్గర GPS లేదు, ఏదీ లేదు. ఓడ ఇరుక్కున్నది. 27 మంది స్టక్ అయింటున్నారు. జనము ఆ తట్టు కూడా చూడరు. ఏ ప్రభుత్వము కూడా దాదాపుగా ఆ తట్టు కూడా చూడదు. అది వెళ్ళే ప్రాంతము కాదు. అలాంటి ప్రాంతములో ఆ ఓడ ఇరుక్కున్నది. కదిలియాలని చూస్తున్నారు. ఆ ఓడ ఎలా ఉంటుందంటే, ఆ నేల, ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇరుక్కున్న ప్రాంతము, వాళ్ళు నివసిస్తున్న ప్రాంతము కదులుతుందంట. అర్థమవుతుందా? నీళ్ళల్లో కదిలి వెళ్ళిపోతుంటుంది ఐసు. ఆ దాని మీదనే ఇండ్లు కట్టుకొని ఉండాలా, దాని మీదనే వారు నివసిస్తున్నారు. అది కదులుతుంది. ఎటు వెళ్తుందో తెలియదు. భూమికి దూరం వెళ్ళిపోవచ్చు, ఎటంటే అటు వెళ్ళిపోతుంది. వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే, నాగరికతకి లేదా మనుషులున్న స్థలానికి దూరంగా వెళ్ళిపోతుంది. అది రోజు రోజుకే భయంకరంగా పరిస్థితులు మారింటున్నాయి. పోయి ఆ ఓడ ఇరుక్కున్నది. కొన్ని రోజులు లోపలే ఉండి తింటున్నారు, చేసుకుంటున్నారు. ఉన్న ఫుడ్ 120 రోజులకి కావాల్సినది తెచ్చుకున్నారు. కొద్దిగా తింటున్నారు. తిన్న తర్వాత కొన్ని రోజులకు చూస్తే ఒక మంచి తుఫాను లాంటిది వచ్చినప్పుడు ఆ ఓడని, ఇంకా ఉన్న ఆ ఓడని కూడా హోల్ అయింటున్నది. హోల్ అయిన తర్వాత నీళ్లు రావడం ఆరంభించుంటున్నది. అక్కడ ఉన్న అన్నీ ఖాళీ చేసి బయటకు వచ్చింటున్నారు. ఆ చలిలోనే టెంట్ వేసుకొని -50 degrees దాకుంటున్న వాతావరణంలో టెంట్ వేసుకొని ఉంటున్నారు బయట. సిద్ధపడి, ఎంత సిద్ధపడాలో అంత సిద్ధపడి వచ్చింటున్నారు. కానీ ఆ సిద్ధపాటు ఏం లేదు. కొన్ని రోజులకే ఖాళీ చేసి బయటికి వచ్చింటున్నారు. వచ్చిన కొన్ని రోజులకే వారి కళ్ళ ముందే వారు ఏదైతే ఆయుధము, ఏదైతే బలం అని తీసుకొని వచ్చింటారో ఓడ పడిపోయింది. ఆ యొక్క ఆ సముద్రంలో కొట్టుకొని పోయింది. ఛాన్స్ లేదు ఇంకా బయటికి రావడానికి. ఆ చుట్టూ ఉంటున్న ప్రాంతం ఎంత డేంజరస్ అంటే, అలలు 20 ఫీట్లు హైట్కి లేస్తాయి. 20 నుంచి 30 ఫీట్లు హైట్కి అలలు లేస్తాయి. ఓడలేదో, మనుషులు సహాయం లేదో, మనుషులు ఎవరొచ్చి ఆదుకోరో. ఆ స్థితిలో ఒక ఉన్నవారు గుంపులో నుంచి ఒకడు అంటాడు, ఇంకా మన వల్లేం మనము చూడము, అయిపోయింది, చచ్చిపోతాము. ఇక్కడ ఒకటి చలికి చనిపోతాము, రెండోది తినలేక చనిపోతాము. సరే ముందుకు వెళ్దామంటే సముద్రపు అలలు అంతెత్తొస్తున్నాయి, ఇక బతకము, ఇక సాధ్యం లేదు, బతుకు లేదు మనకి అంటున్నారు. వారి దగ్గర ఒక చిన్న చిన్న ఓడలు, చిన్న చిన్న పడవల్లాంటి
3 పెట్టుకొని ఉన్నారంట. లాస్ట్కి అవి మోసుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని వెళ్ళి ఏదన్నా ఒక ప్రాంతంలో అలా లాక్కొని వెళ్ళాలి. ఐసులో లాగడం అంటే అది సులువైన పని కాదు. లాగుతూ వస్తున్నారు. ఆ సమయంలోనే పరిస్థితులు ఇంకా దిగజారుతూ నాయకుడు చెప్తాడు, మీ దగ్గర ఉన్నవన్నీ ఇక పడేయాలి, ఇక ముందుకు తీసుకొని. ఎందుకంటే నడకే కష్టమైనది. అక్కడ ఒక రోజు నడిచి చూస్తే వారు ఒక రోజంతా ఆ పడవని, ఆ యొక్క చిన్న ఓడని లాక్కొని వారి దగ్గర ఉన్న తీసుకొని పోయి చూస్తే ఎంత దూరం వెళ్ళింటున్నా అంటే 1 మైల్ అంట. కష్టపడి లాగి వెళ్ళి చూస్తే 1 మైలు దూరం వెళ్తున్నారు. పరిస్థితులు వారు ఎంత దూరం ఉన్నారంటే మనుషులు నివసించే స్థలానికి 1000 కిలోమీటర్లు పైన ఉన్నారు. ఎప్పుడు చేరాలి? అయిపోయింది. దాంట్లో వీరు ఉంటున్న ఆ స్థలము ఇంకా నీళ్ళల్లో కొట్టుకొని పోతుంది. ఎక్కడికో కరిగిపోవచ్చు, మునిగిపోవచ్చు. ఇది పరిస్థితి. అప్పుడు ఆ నాయకుడు అంటాడు, మీ దగ్గర ఉన్న అన్నీ పడేయండి, అన్నీ పడేయండి, బంగారున్నాయి, డబ్బులున్నా అన్నీ పడేయండి అన్నప్పుడు అందరూ అన్నీ పడేసిండ్రు. ఎంత అలౌడ్ ఉంటుందంటే 2 పౌండ్లు మాత్రమే అంట. అది ఫుడ్ అయినా ఏదైనా 2 పౌండ్లు. ఎంత తెలుసు కదా, 1 పౌండ్ బ్రెడ్ అంత వస్తుంది. అలాంటి 2 పౌండ్లు మాత్రమే మనం క్యారీ చేయగలము. ఏమేమి క్యారీ చేయాలో జాగ్రత్తగా క్యారీ చేయండి అన్నారు. ఈ నాయకుడు కాడ బైబిల్ ఉండేది. ఈ నాయకుడు కాడ బైబిల్ చదువుతాడు. ఈ నాయకుడు విశ్వాసముతో అడుగులేసే, అందుకే ఓడిపోలేదు. అడిగి వెళ్తున్నాగానే చుట్టూ జనము కొంతమంది సనుగుతున్నారు. అంతప్పటికీ అతను మాత్రము ధైర్యాన్ని కోల్పోలేదు. వెళ్తాము, చేరతామో అని డిసైడ్ అయింటున్నాడు. తప్పకుండా చేరతామని. ఏ మ్యాపులు లేవు, ఏ నావిగేషన్ లేదు, ఏ యొక్క కమ్యూనికేషన్ లేదు. గుడ్డిగా వెళ్ళాలి, విశ్వాసంతో వెళ్ళాలి, దేవుడు నడిపియాలి, అంతే. అన్నీ కోల్పోయింటున్నారు. కంప్లీట్ వారు ఏదైతే ఆధారపడి వచ్చింటారో అంతా పోయిందే. ఆ తర్వాత బైబిల్ ఉంటున్నది. బైబిల్ కూడా మోయటానికి అవకాశం లేదు. అది పరిస్థితి అతను. కానీ చాలా తను విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే నాయకత్వ గుణాలు అతనిలో ఉంటున్నాయి. అతడు బైబిల్ కూడా అన్నీ వదిలేసే సమయంలో 23వ కీర్తన 91వ కీర్తన పట్టుకున్నాడు, చింపుకొని తన జోబులో పెట్టుకున్నాడు. గాఢ అంధకారములో కూడా నా దేవుడు నాకు తోడుంటాడు. మర్చిపోలేదు ఆ మాటని. వారు ఉంటున్న పరిస్థితి అదే. అక్కడ కొన్నిసార్లు ఎండ అసలు రాదంట. 24 అవర్స్ చీకటి. ఆ ప్రాంతంలో తిరిగి రావడం అంటే ఇక్కడ మనుషులు 1 సంవత్సరం అయిపోయింది. 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారు ఉన్నది 3 years దే వేర్ దేర్. 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండి వీరు చనిపోయినరని డిసైడ్ అయిపోయింటున్నారు. ఒక ఓడ వెళ్ళింటున్నది, ఆ ప్రాంతానికి వారు లేరు, అయిపోయింది, మరుగు అయిపోయింటున్నారు, చనిపోయినరని అందరూ అనుకున్నారు. వస్తున్నాడా ముందుకు తీసుకొని, రోజు చెప్తాడు, ఇంకొద్ది నిమిషాలే, అసలు ఆహారం తినటానికి లేకున్నా తను చెప్పే మాట ఏందో తెలుసా? మనకి కావాల్సినంత ఆహారం ఉంది, మనము చేరాల్సిన స్థలము దగ్గరలోనే ఉంది, వెళ్దాం పదా అంటాడు. రోజు సిద్ధపరుస్తాడంట తన సైన్యాన్ని. రోజు విశ్వాసంలో తీసుకొని వస్తున్నప్పటికీ కానీ అడుగులు మాత్రం ముందుకు రాలేదు. ఒక చిన్న ప్రాంతము ఎలిఫెంట్ ఐలాండ్ అనే ప్రాంతానికి తెచ్చి 22 మందిని ఇడుస్తాడండి. 22 మందిని అక్కడ ఇడుస్తాడు. ఇడిచిన తర్వాత చెప్తాడు, ఇక ముందు ప్రయాణము, ముందుకు వెళ్తే సముద్రం ఉన్నది. ఆ సముద్రంలో ఎలాంటి ఓడ ఉన్నది? చిన్న ఓడలు ఉంటున్నాయి. ఆ పడవ మునిగిపోయింది. ఇప్పుడు అది తీసుకొని వెళ్తే ఆ సముద్రములో అలలకి పెద్ద పెద్ద షిప్సే మునిగిపోయి ఉంటున్నాయి. ఎవ్వరు బతికి రారు. అది ఆ ప్రాంతం. 10 నుంచి 20 ఫీట్లు హైట్లో, 20 నుంచి 30 ఫీట్ల హైట్లో అలలు వస్తాయి. అలలు అంత హైట్ వస్తే గాన్ ఎత్తేస్తుంది. అది చూడొచ్చు. యూ కెన్ తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళి చూడండి ఆ అంటార్టికాలో ఉంటున్న ఆ ప్రదేశం గురించి. అయితే 17 రోజులు వెళ్ళటానికి 5 బృందము ముందుకొచ్చింటున్నారు. నాయకుడు ఉన్నాడు. నాయకుడు మాత్రము తనే ముందుంటున్నాడు. వీరందరిని ఒక స్థలాన్ని చూసి అక్కడ పెట్టింటున్నాడు. తర్వాత
సరే కష్టపడి ఎన్నోసార్లు ఇంకా చచ్చిపోయినామన్నా కూడా ఎట్టో కట్ట చేరింటున్నారు. 17 రోజులు తినటానికి తిండి లేదు, చేరుంటున్నారు. పిచ్చి వాళ్ళలాగా వస్త్రాలు చినిగిపోయి ఉంటున్నాయి, గడ్డం చూస్తే పెరిగిపోయి ఉంటున్నది, వారిని చూడటానికే విచిత్రంగా కనపడుతున్న ఆ స్థితిలో చివరికి ఒక 800 ప్రాంతము 800 కిలోమీటర్లు వచ్చింటున్నారు. కానీ ఆడ ఒడ్డున్నది, కానీ మనుషులు ఉండే స్థలం ఇంకా వెళ్ళాలంటే ఇంకా ఒక 100-150 కిలోమీటర్లు వెళ్ళాలి. పడవలో వెళ్దామంటే అలలు భయంకరంగా ఉంటున్నాయి, ఇక మీదట అది చేయలేమని మళ్ళీ అక్కడ 2-3 బయలుదేరుతాడా. 3 బయలుదేరి 36 గంటలు ఆడ ఇది స్కేట్ చేసుకుంటూ వారి దగ్గర ఉన్న తీసుకుని ఐస్ మీద వెళ్ళాలి, ఆ పర్వతాల మీద వెళ్ళాలి. పిచ్చి వాళ్ళలాగా తయారైపోయింటున్నారు. వారు బతకడమే కష్టము అది. కానీ తను వచ్చిన తర్వాత తను చెప్పిన మాట ఏందో తెలుసా? మేము ఎప్పుడు కానీ ముగ్గురులా కనపడలేదు, నలుగురుగా కనపడుతున్నాం. నీకు ఎప్పుడు చూసినా ఆ కొండ మీద 36 గంటలు నడుస్తుంటున్నప్పుడు, ఆ కొండ మీద వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతము భయంకరమైన, మనుషులు ఎవరు దాన్ని సాహసంగా ఇప్పటికీ చేయాలి, అంత ధైర్యము చేయటానికి సాధ్యం కాదు. అది ఆ ప్రాంతము పరిస్థితి. టెంపరేచర్ చంపేస్తుంది, ప్రాంతము క్షేమమైంది కాదు, దారి తెలియదు, అసలు సాధ్యం కాదు. ఇది పరిస్థితి. 36 గంటలు వెళ్తున్న ప్రతిసారి ప్రతి నిమిషము గుర్తు చేసుకుంటాడంట, మేము 3 కాదు, మేము 4. అగ్నిగుండములోనే కాదు నా దేవుడు, ఈ చల్లనైన ఐస్సులో కూడా ఇక్కడ కూడా నా దేవుడు ఉండి నడిపించిన. ఎప్పుడు తను గుర్తు చేసుకునేది అదే అంట, మనం 3 కాదు. ఎంతమంది? 4. 4 అనే విశ్వాసముతోనే వెళ్ళింటున్నాడు. చివరికి కొన్ని నెలల తర్వాత 1914 వెళ్ళిన మనుషులు 1917లో 3 సంవత్సరాలు ఆ ఐస్లో, 3 రోజుల ఐస్లో ఉంటే మనకి పెట్టె తయారు చేస్తారు. అది ఆ ప్రాంతము భయంకరమైన ప్రాంతము. కానీ 3 సంవత్సరాలు ఈదుకొని సమస్యలను ఈదుకొని పరిస్థితులను ఈదుకొని లాస్ట్కి అంత అలలున్నా ఏమున్నా కూడా నా దేవుడు నాతో ఉన్నాడని నాయకుడిగా తనే చనిపోతే ఎవరు డిసైడ్ అయింటున్నాడంటే, ఒకవేళ చనిపోతే అది నేనే మొదటిగా డిసైడ్ అయింటున్నాడు. తనే ముందుంటున్నాడు, వారిని తన బిడ్డల్ని క్షేమంగా పెట్టి తనతో వచ్చిన వారిని ఏ నాయకుడు చేయడు. అలా విశ్వాసంగా ఉండి చేసి ఉంటున్నాడు. చేరింటున్నారు. చేరిన తర్వాత అక్కడున్న వ్యక్తి చూసింటున్నారంట వారిని. ఎవరు అనుకుంటే చినిగిపోయిన గుడ్డలు అంటే అంతా చినిగిపోయిన గుడ్డలు. వెళ్ళేటప్పుడేమో షూట్ మీద వెళ్ళిన ఆ వ్యక్తి కనపడుతుంటే ఇంత గడ్డము పిచ్చోళ్ళలా కనపడుతున్నాయి. ఎవరంటే నేనేనయ్యా, ఆ రోజు 3 సంవత్సరాల క్రితము ఇక్కడ నుంచి ఒక ఓడ తీసుకొని బయలుదేరిన వ్యక్తిని నేనే అన్నాడు. ధైర్యముతోనే విశ్వాసంతోనే చేరింటున్నాడు. అక్కడికి చేరింటున్నాడు. కానీ ఇప్పుడు తన పని అయిపోలేదు. వాస్తవంగా ఒక విశ్వాసి అక్కడికి వెళ్తే చాలు, ఇంక అయిపోయింది. 22 మంది కథ ఏంటి అంటారంటే, ఇంక పోనీలే ఇంకేం చేసి ఇన్ని రోజులు ఎక్కడ బతికుంటారు, మేమే ఏదో సాధించుకొని వచ్చింటామని. అతడు గురి అది కాదంట. అతని గురి వారిని 22 మందిని ఎలాగైనా బతికించుకొని తీసుకోవాలని వెళ్ళింటున్నాడు. వెంటనే ఇంకా అతని శక్తి, అతని ఆరోగ్యము, అతని పరిస్థితులు ఏది ఆలోచించలేదు. మళ్ళీ వెళ్తున్నాడు. మళ్ళీ అక్కడ ఉంటున్న ప్రభుత్వాన్ని, అక్కడ ఉంటున్న వారిని తీసుకొని ఓడ తీసుకొని వెళ్ళింటున్నాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఓడ ఇరుక్కున్నది. వాళ్ళ దగ్గరికి చేరటానికి దారి లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింటున్నారు. మళ్ళీ వెళ్తాడో 4 నెలలు బట్టి ఉంటుంది. మళ్ళీ వెళ్తాడో మళ్ళీ ఇరుక్కొని ఉంటున్నది. ఇక సహాయం చేసేవారు ఎవరు లేరు. కానీ ఇతడు మాత్రము వెనక్కి జరగనంటున్నాడు. నా వాళ్ళని ఎలాగైనా ఒక్కరు కూడా చనిపోకూడదు, ఒక్కరు కూడా నశించకూడదు, ఒక్కరు కూడా అక్కడ నుంచి ఆ స్థితిలో అక్కడ పడిపోయి చనిపోకూడదని డిసైడ్ అయ్యి 3 సార్లు ఫెయిల్ అయింటున్నాడు. 3 సార్లు ఎవరు సహాయం చేసినా అది సాధ్యం కాదు. అయ్యా ఇంపాసిబుల్ టాస్క్ అయ్యా, అసలు మీరు బతికి పడ్డమే, బయటికి రావడమే ఎంతో ఆశ్చర్యమైన విషయము అంటే, లేదు నా వాళ్ళు నేను తేవాలి.
ప్రాణముప్పుందే, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. అతను చూసి వచ్చినా మళ్ళీ వెళ్ళింటున్నాడు. 4వ సారి 4 నెలల తర్వాత అప్పటికే అక్కడ ఉన్న బృందంలో కూడా నిరాశ వచ్చేసింది. 4 నెలలు అయింది. ఆయన మన యజమానుడు చనిపోయి ఉంటాడయ్యా. ఆ అలలకి, ఆ పరిస్థితులకి చనిపోయి ఉంటాడో, ఇక మనకి దిక్కు లేదు, మనల్ని ఎవరు ఆదుకోరని ఆ పరిస్థితిలో ఏదన్నా దారి ఉందేమని వారు ఎతకడము, ఇక వెళ్దాము అనుకున్న సమయంలో ఒక ఓడ వస్తుందంట అక్కడికి. వారికి అర్థమైంది, ఇక్కడికి ఏ ఓడ రాదు, అది మన నాయకుడు తీసుకొని వస్తున్నాడు. అతడు తీసుకొని వస్తున్నాడని విశ్వసించినప్పుడు ఆ 27 మందిని క్షేమముగా, అందరు ఒక్కరు ప్రాణం పోలేదంట. 3 సంవత్సరాలు ఆ పరిస్థితిలో ఉండి తను చెప్పినది ఒకే మాట. ఆర్నెస్ట్ షెకల్టన్ అని అతని పేరు చూడొచ్చు మీరు. ఎండోరెన్స్ అనే ఓడ ఈ మధ్య దొరికింటున్నది ఆ అంటార్టికా సముద్రంలో. అది ఆ పరిస్థితుల్లో కూడా తను చెప్పే మాట ఒకటే, మేము నా ప్రయాణంలో నేను చూసింది, చివరికి మేము 3 వెళ్తుంటేనే నాకు ఒకడు కనపడుతున్నాడు, ఆయన నా దేవుడు. ఎప్పుడు నన్ను ఒంటరి చేయలేదు, పరిస్థితులు ఏదైనా నన్ను ఒంటరి చేయలేదు, అలలు ముంచుకొని వచ్చినా నన్ను ఒంటరి చేయలేదు, ఏమైనా కూడా నన్ను వదలని నా దేవుడు నాకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత చనిపోతారు, ఇక బ్రతకరన్న ప్రాంతం నుంచి దేవుని సన్నిధిని అనుభవించి చెప్తున్నాడు. వీ షుడ్ నో వన్ థింగ్, గాడ్ ఈజ్. దానియేలు గ్రంథము 3:25 చదువుదామా? ఇదే మాటని అతను అనేక సార్లు గుర్తు చేసుకుంటాడంట. అనేక సార్లు తన వాక్యాన్ని గుండెకి హత్తుకొని చెప్తున్నది ఒకే మాట. తనకి ధైర్యం ఏమిచ్చిందంట? ధైర్యం ఎవరిస్తున్నారు? మనుషులు లేరు. అక్కడ ఉంటున్న ఆయుధాలన్నీ అయిపోయి ఉంటున్నాయి, ఏమీ లేవు, తినటానికి లేదు. ఈ వాక్యం అయితే తనని బతకటానికి, జీవితాన్ని కట్టుకోవటానికి ధైర్యాన్ని ఇచ్చి గెలిపించుంటున్నది. దానియేలు గ్రంథము 3:25. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరుట. ఎంతమంది వేసింటున్నాడు? దేవుడు నీతో ఎక్కడెక్కడుంటాడు? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడే అన్నారు ఎక్కడెక్కడుంటారు? ఈ పరిస్థితులు మనకు రాలేదు, ఈ పరిస్థితుల్లో నీవు వెళ్ళలేదు. వెళ్తే చిన్న సమస్యలు అటు ఇటు ఉండొచ్చు, కానీ వారి సమస్యలు ఏంటంటే బతకడమే కష్టము. అంత ఇంత కాదు. సరే బయటికి వెళ్దామంటే -50 degreesలో 24 పెడితే ఏసీ ఉనికిపోతాం, అంతే కదా? -50 గెలుచుకొని రావడము నేర్చుకున్నాడు. ఏ దాని ద్వారా? ఈ వాక్యము ద్వారా. ఈ వాక్యములో ఉంటున్న శక్తి అది. అందుకే ఆయన మాటలు మనకి జీవం ఇస్తాయి, ఆయన మాటలు మనకి బలం ఇస్తున్నది. ఆ 4వ వ్యక్తి నీతో ఉంటే నీ జీవితములు ఎక్కడ నీవు ఏ యొక్క, ఇదిగో ఈ ప్రాంతములో మనుషులు ఎవరు లేరు, కానీ దేవుడున్నాడు. ఏ ప్రాంతంలో? వారు ఎక్కడైతే వారు ఉంటున్నారో, ఇరుక్కొని సమస్యలో ఉన్నాడో అక్కడ దేవుడు సన్నిధిని అతడు చూడగలిగింటున్నాడు. అక్కడికి వెళ్ళి వదిలేసి వచ్చిన మొదటి గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథమేనంట. అంత విశ్వాసముతో అతడు ముందుకు వెళ్ళింటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు అతన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మత్తయ్య 18:19. మత్తయ్య 18:19 చదువుకుందామండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏమైనా ఏ పరిస్థితిలో ఉన్నా మీరు 2 లేదా 3గా కూడి ఏ నామంలో కూడాలి? మళ్ళీ ఊరికనే కూడి ఇచ్చేయాలి అంటే జరగదు. ఏది నీ విషయంలో, నీ జీవితంలో కార్యాలు, అసాధ్యమైన కార్యాలు కూడా జరగటానికి దేవుడు నామములో నీవు కూడాలి. ఆయన నామములో ప్రార్థించగలగాలి. ఆయన సన్నిధిలో విశ్వాసముతో నీవు నిలబడగలగాలి. నిలబడినప్పుడు ఆయన పరలోకపు తాళపు చెవులే నీ చేతికి ఇచ్చేస్తాడు. దిగులు పడాల్సిన సైన్యాన్నే ఆయన దింపుతాడా. అలాంటి దేవుడు మనకుంటున్నాడు. అందుకే ప్రార్థన శక్తి ఎంత బలం అంటే, వారు ఆ స్థితిలో కూడా వారికి ఉపయోగపడిన ఆహారంగా బలం ఇచ్చినది వాక్యము, ప్రార్థనే.
ముగ్గురు కాస్త నలుగురుగా భావించి ముందుకెళ్ళి విశ్వాసముతో నిజంగా ఎవరు బ్రతకలేదు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుకి అది హిస్టరీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సర్వైవల్గా చూస్తారు. 27 మంది అంటే ఒక్కరు ప్రాణం పోకుండా 27 మంది తిరిగి రావడము దేవుని కార్యమే. ఇక్కడ జోనాథాను కూడా తను ఒక్కడు వెళ్ళి సాధించుకొని వచ్చేది చూసినప్పుడు అప్పుడు సైన్యం సిద్ధపడుతున్నది. ఎవరు ఏం చేస్తున్నారంటే అక్కడ దేవుడు భయము పుట్టించేసింటున్నాడు. సముద్రానికి చెప్పిట్టున్నాడు, నా బిడ్డలు సమస్యలో ఉన్నారు, వారి జోలికే వెళ్ళొద్దు. చిన్నది కాదు, ఇప్పటికి చూసినా కూడా అక్కడ పెద్ద పెద్ద వేల్స్ ఉంటాయి. ఇంత పడవ పెట్టుకొని ముగ్గురు నలుగురు వెళ్తున్నారు ఇరుక్కొని, దాని మీదకి ఒకవేళ అలాంటి ఏమన్నా వస్తే ఏం కథ అంటారు? అలలు అంతెత్తు. వీరి పరిస్థితి ఇంత, తినటానికి లేదు, శక్తి లేదు, 3 సంవత్సరాలు ఆశలు వదిలేసుకున్న బతుకుని వారిని చూడటానికి వచ్చిన జనాన్ని చూసినప్పుడే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 3 సంవత్సరాలు వింత లోకములో అసాధ్యమైన ప్రాంతములో ఉండి ఎలా బతికి వచ్చింటున్నారు వీరా. టీవీ ఆఫ్ చేసి ఓకే డన్, థ్యాంక్ యూ. ఆ పిక్చర్ వారు తెచ్చిన దాంట్లో మిగిలి ఉంటున్న కొన్ని పిక్చర్స్ వారు ఆ రోజుల్లో ఆ పరిస్థితిలో అలా లాగుతూ సర్వైవ్ అవుతూ వచ్చింటున్నారు. పరిస్థితులు నీ ఏదైనా యోనాథాన్ కానీ అర్నెస్ట్ షెకెల్టన్ కానీ నీకు నాకు ఇస్తున్న ఒక మాట ఏంటంటే, నీ ముందున్న వాటిని అన్నిటినీ దాటించేవాడు నీతోనే ఉన్నాడా, చూస్తున్నాడా. సమస్యలో చేతులు కట్టుకొని చూసేవాడు కాదు. మనుషులు చూస్తారు, పక్కన వారు ఏమన్నా అయితే లేదా మన జీవితాలు పాడైతే మన పరిస్థితులు ఏమన్నా అయితే చేతులు కట్టుకొని చూస్తారేమో, కానీ ఆయన ఎత్తుకొని తీసుకొని వెళ్ళవాడే ఆ దేవుడు. అందుకే ఆ 4వ వ్యక్తి అక్కడ ఆ ముగ్గురికి వారు పరీక్షించినప్పుడు ఆ తల వెంట్రుక కూడా కాలేదు. వీరు కూడా ఇన్ని సమస్యలు దాటి వచ్చి చెప్తున్న మాట ఒకటే, మాతో దేవుడు ఉన్నాడయ్యా, అనుభవించుంటున్నాను అంటున్నాడు. సమస్యలు ఉన్నాయేమో, అలలు ఉంటున్నాయేమో, కానీ వాటిని అన్నిటినీ తప్పించే దేవుడు మా మధ్య ఉంటున్నాడు. అందుకే మొదటిది ధైర్యము కావాలి. ఏది? ధైర్యముతో ఆయనని నమ్మినప్పుడు దేవుడు కార్యాలు మనము చూస్తాము. అంతేకాదు కానీ నీవు నమ్మకంగా అడుగులు వేస్తే దేవుని యందు విశ్వసించి ఆయన గుండెలకు అత్తుకున్నాడు ఆ వాక్యాన్ని. 23వ కీర్తన 91వ కీర్తన. అందుకే ఏదనగా అవి బలపరిచే వాక్యాలు, ఆదరించే వాక్యము. నీవు సమస్యలో ఉన్నా, నీ పరిస్థితి లేదైనా నిన్ను వదలని దేవుడు నీతో ఉంటాడని చెప్పే మాటలు అవి గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు వారి మొరని ఆలకించుంటున్నాడు. అన్నిటికాడికి ముఖ్యంగా తనలో జోనాథాన్లో ఇతనిలో ప్రత్యేకత ఏంది తెలుసా? సమస్యలు వస్తే వెళ్ళి చూడండి అని చెప్పలేదు, వారే ముందున్నారు. ఎందుకు ముందున్నారంటే వారి ధైర్యాన్ని బట్టి మేము గొప్ప యోధులము వీరులమని కాదు, నా దేవుడు మాతో ఉన్నాడా, లెట్ మీ గో హెడ్ అని అడుగులు వేసినప్పుడు దేవుడు కార్యాలు. వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? శత్రు సైన్యం ఉంటున్న దండులోనికి, శత్రు సైన్యం ఉంటున్న ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ దున్నుతున్నారంట. పొలాన్ని కాదు, శత్రువులనే. ఏంటి ఆ శక్తి అని చూసినప్పుడు దేవుడే. యు మైట్ లూజ్ ఎనీథింగ్. నీవు అనుకున్నవన్నీ మునిగిపోవచ్చు, ఇరిగిపోవచ్చు, కానీ నిన్ను చేసిన దేవుడు ఇప్పటికి నీతోనే ఉన్నాడు, ఉండి నడిపిస్తాడు. అంతెత్తు అలలు వస్తే మనిషి కొట్టుకొని పోతాడు, కానీ అంతెత్తు అలలను కూడా చెప్తున్నాడు. ఆ అలలకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా బిడ్డలని ఏం చేయకూడదు. అగ్ని 7 మరియు ఎక్కువగా మండించినా కూడా ఆ అగ్నికి వార్నింగ్ దేవుడు ఏమిచ్చుంటున్నాడు? నా బిడ్డల తల వెంట్రుక కూడా కాలకూడదా. నీతో ఉన్న దేవుడు అలాంటి దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు అలాంటి దేవుడు. అయితే
నాయకుడిగా, దేవుని బిడ్డలుగా నీవు నేను నేర్చుకోవాల్సినది, వాక్యాన్ని నీ కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు సమస్యలు రాలేదని కాదు. 3 సంవత్సరాలు వారు జీవితంలో మనుషులు అనేకులు ఇప్పటికీ చూడని సమస్యలన్నీ చూసి కూడా వారు చెప్తున్న మాట ఒకటే, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతోనే ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు సాగించు, దేవుడు మనతోనే ఉన్నాడు. ప్రయాణం ఎంత కష్టమైనా ఆ ప్రయాణంలో ఎవరున్నారో యేసయ్య ఉన్నాడు. పరిస్థితులు ఎంత కష్టమైనా ఆ పరిస్థితుల మధ్యలో నీతో ఎవరున్నాడో యేసయ్య ఉన్నాడు. నిన్ను నడిపిస్తున్నవాడు అద్దరికి చేర్చువాడే, మధ్యలో వదిలేసేవాడు కాదు. నిన్ను నడిపిస్తున్నవాడు ఎంత ఒకవేళ మండుచున్న అగ్ని అయిననో చల్లగా ఉండి, 2 కష్టమే కదా, -50 కూడా చంపేస్తుంది, మరీ ఎక్కువ టెంపరేచర్ అయినా చంపేస్తుంది. కానీ వాటి మధ్యలో కూడా దేవుడు తన బిడ్డల్ని రక్షించుకున్న ఒక ఉదాహరణ, ఒక మాదిరి. 110 ఏళ్ళ క్రితము మన మనుషుల నాగరికత మధ్యలో ఎక్కువ సంవత్సరాలు కాదు, మనకి తెలిసినంతవరకు ఫుటేజ్లు కూడా వారు ఉంటున్నాయి. వారు అయ్యి సాక్షులుగా వారి కష్టములో, శ్రమలలో వారు విశ్వసించిన దేవుని కార్యాన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎందుకనగా ఒక్కటే మాట గుర్తు చేసుకో, దేవుడు మనతో ఉన్నాడు. దేవుని దైవ సేవకుడైనను, దేవుని బిడ్డలైనను, కుటుంబమైనను, కుటుంబ యజమానుడైనను ముందుకు వెళ్తున్నప్పుడు శ్రమలో భారీగా నువ్వేం చెప్పాలి తెలుసా? ఒకే మాట. ఆ సైనికుడు ఏం చెప్పింటున్నాడు? ఆ యుద్ధాలు మోసే, పరికరాలు మోసే వ్యక్తి ఏం చెప్పింటున్నాడు? భార్యలని మిమ్మల్ని చూస్తున్నా, మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్పింటున్నాడు? నేను మీతో ఉంటా, శ్రమలున్నాయి, పర్వాలేదు, దేవుడు ఉన్నాడు కదా, ముందుకు వెళ్దాం. అవసరం వచ్చినప్పుడు సహాయం చేసినప్పుడు యోనాతాను యుద్ధము గెలుచుంటున్నాడు. నీ కుటుంబ సమస్యలు, నీ పరిస్థితులు నీవు గెలుచుకోవటానికి సమస్యల్లో కూడా భారీగా ఏం చేయాలంటే, యోనాతానుకి తన దాసుడు చేసిన పని అవి మోసుకుంటూ ఆ పరిస్థితుల్లో నువ్వు సహాయపడితే నీ భర్త గెలిస్తే నీ ఇల్లు గెలుస్తుంది. అంతే, యోనాతాను విజయము వారిద్దరికి విజయము కాదండి, ఆ ప్రాంతంలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలకి 10,000 మంది పైగా అక్కడ ఉంటున్న వారందరి విజయము అది. నీ విజయము, నీ కుటుంబము కట్టబడ్డము, నీ జీవితం ఆశీర్వదించబడ్డము నీకంతే కాదు మేలుకరంగా, అది అనేకులకు మేలుకరంగా దేవుడు మారుస్తాడు. దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు. ఈరోజు నీవు ఒకవేళ ఈ పరిస్థితుల్లో వెళ్తుంటే వీరిద్దరు చెప్తున్నారు, ముందుకు వెళ్ళు, ఆగత, ముందుకి వెళ్ళు. ఎవరితో వెళ్ళాలి ముందుకి? నీ ధైర్యముతో కాదు, నీ బలముతో కాదు, జనము మాటతో కాదు, దేవుని మాటతో, దేవుని మాట మీద ఆధారపడి ముందుకు సాగు. కృంగిపోవద్దు, అలసిపోవద్దు, ముందుకి సాగు. సమస్యలు నీ ముందుకి అలల్లా వచ్చినా కూడా అవి నిన్ను ఏమీ చేయవు, ఎందుకంటే నిన్ను నేను అనాథగా వదలను అన్నాడు. వీరిని ఆ దాసుడు ఆ మాటని పట్టుకొని ఆ 22 మందిని వారిని తీసుకొని రావడము తన ప్రాణానికే ముప్పైనా కూడా అనాథగా వదలలేదు, వెళ్ళి తెచ్చుకున్నాడు. ఒక నాన్న చేసే పని నానన్నా మర్చిపోతాడేమో, కానీ అతడైతే ఏం చేస్తుంటున్నాడంటే తన ప్రాణానికి ముప్పు వచ్చినా పర్వాలేదు, కానీ నా బిడ్డలని, నా తోటి వారిని ఎలాగైనా బ్రతికించుకుంటానని ప్రభుత్వాలనే బ్రతిమలాడుకొని 3 సార్లు ఓడిపోయినా కూడా 4వ ప్రయత్నం చేసి తన తోటి వారు ఎవ్వరికి ఏది కాకుండా ప్రాణము బ్రతికించుకొని వారందరినీ తిరిగి తెచ్చుకున్నాడు. ఒక్క మాట యోహాను 14:18 చదువుకొని ముగించుకుందామండి. యోహాను 14:18. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను చాలమ్మా, మిమ్మల్ని నేనేం చేయను గుర్తు చేసుకో. నీవు ఎక్కడున్నా లాస్ట్కి ఎక్కడ బెంగళూరులో కాదు, నీ పరిస్థితి లేదని అంటార్టికాకి వెళ్ళినా కూడా నిన్ను అనాథగా ఎవరు వదలడో అక్కడ వదలడు ఆయన. అక్కడుంటే నీ మీదికి అలలు పైకి ఎగిసిపడినా కూడా నీ దగ్గరికి రావు, నిన్ను సాగించు దేవుడు. నీ సమస్యలు, నీ పరిస్థితులు అంతెత్తుగా ఉన్నా కూడా నీ దగ్గర ఉంటున్న ఆయుధము, నీ కాడ ఉంటున్న పరికరాలు ఇంత చిన్నవి అయినా దాన్నే దీవించి ఆశ్రదకరంగా మార్చి దేవుడు నిలబెట్టగలడు. ఒకటి మర్చిపోవద్దు, ఆయన నీ నుంచి కోరుతున్నది 2 విషయాలు. ఒకటి ధైర్యము, 2వది ఆయన మీద నమ్మకం. ఇఫ్ యు ఫెయిల్ టు ట్రస్ట్ హిమ్,
దెన్ నో వన్ క్యాన్ హెల్ప్ యూ. వి షుడ్ ట్రస్ట్ హిమ్. ఆయన్ని నమ్మడము, ఆయన మీద ఆధారపడడం మనం నేర్చుకుంటున్నప్పుడు వారు అక్కడే కనుక ఉంటే చనిపోయేవారు. అడుగులు వేసుకుంటూ సమస్యలు ఎదురెళ్ళువారే. యాక్చువల్లీ సమస్యలు తొలగించని ప్రార్థించేవారు ఎవరు తెలుసా? పిరికివాళ్ళు. సమస్యని గెలచాలని ప్రార్థించేవాడు నిజమైన యోధుడు. వీరు అయా ఎట్టన్నా చేసి ఒక ఓడని నడిపించని లేదు. వీరు సమస్యని ఎదురెళ్ళి ఈదుకొని వెళ్ళి గెలిచి వచ్చింటున్నారు. గెలిచి తన తోటి వారిని గెలిపించుకొని ఆశ్చర్యం, ఒక అద్భుతమే వారి జీవితాల్లో అనేకులకు మాదిరికరంగా నిలబెడుతుంటున్నారు. ఈరోజు కృంగిపోతున్నావా, అలసిపోతున్నావా, ఆగిపోతుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీ సమస్యని గెలిచటాలి అంటే నీవు కృంగిపోకూడదు. ఎదురెళ్ళా సమస్యని ఎదురెళ్ళి గెలుచుకొని నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు తోడై ఉన్నాడు, నీతోనే ఉండి నడిపించు. దేవుడు నిన్నేం చేయడంట? అనాథగా చేయడం. ఆయన యందు నీవు కనుక విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని నీ హృదయంలో దాచుకొని ఆయన మాట చొప్పున అడుగులనే అయ్యానండి. వారికి ఇంకేం దిక్కు లేదు, మ్యాప్ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఏదీ లేదు. దిక్కు ఒకటే, దేవుని మీద ఆధారపడడం, ముందుకు సాగడం. అయితే వారు గెలిచింటున్నారు. యోనాతాను గెలిచింటున్నాడు. దేవుని మీద ఆధారపడే ఎవరి జీవితాన్నైనా దేవుడు చెప్పేది ఒకటే, నన్ను నమ్మిన బిడ్డలు నేను ఎన్నటికీ సిగ్గు నొందనీయని దేవుడు నీకుంటున్నాడు. మోకాళ్ళేద్దాం, ప్రార్థించుకుందామండి. మోకాళ్ళేద్దాం, ప్రార్థించుకుందాం. పరిస్థితులు ఏదైనా ఇబ్బందిలో ఉంటున్నావా? ఇదిగో నీ పరిస్థితులు నీతో చెప్తున్నది ముంచేస్తాయి, ఇక అయిపోయింది అంటున్నదా? కానీ ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన బాటలో ఆయన చిత్తానుసారంగా నీవు అడుగులేయగలిగితే సముద్రము నిన్నేం చేయలేదు, అలలు నిన్నేం చేయలేవు, పరిస్థితులు నిన్నేం చేయలేవు. ఆ మధ్యలో ఉంటున్న దేవుడు వాటిని నిమ్మలపరచు. దేవుడు మర్చిపోవద్దా. వాటిని తొలగించి ముందుకు సాగించడానికి దేవుడు చెప్తున్నాడు, ధైర్యముతో అడుగులేయి ముందుకు సాగు అని దేవుడు నీకు విశ్వాసముతో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంటున్న మాట. కృంగిపోవద్దు సంగమా, కృంగిపోవద్దు, బలహీనపడొద్దు. నీ పరిస్థితులను బట్టి నీవు అలసిపోవద్దు. పోరాటాలు ఉంటాయేమో కానీ గెలచటమే ఆయుధంగా, గెలచడమే గురిగా ఇవ్వాలి. ఎందుకంటే నిన్ను అనాథలుగా వదలని దేవుడు నీతో ఉన్నాడా? ప్రార్థించుకుందా. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థించండి. ఈదుకొని వచ్చి గెలిచిన ఇద్దరు జీవితాలను మీ ముందు పెట్టింటున్నాను. ఎదురెళ్ళి ఓడిపోలేదండి. సమస్యకి నీవు భయపడ్డం కాదు, సమస్య నీకు భయపడే రీతిగా నీ జీవితాన్ని మార్చుకో. యేసుక్రీస్తు వస్తున్నాడంటే ఆ సేనా దెయ్యములు పట్టిన వానికి తలనొప్పి, కానీ యేసయ్యకి కాదు. యేసయ్య నీతోనే ఉన్నాడు. నాతో నీకేం పని అయ్యా అంటున్నది. అక్కడ ఉంటున్న ఆ సైన్యములు పట్టిన, ఆ సేనా దెయ్యములు పట్టిన వ్యక్తి చెప్తున్నాడు, ఎందుకయ్యా వచ్చింటున్నా? అవును, నా బిడ్డని విడిపించడానికే. నా బిడ్డని నేను అనాథగా వదలను. అతడు సమాధుల్లో తిరుగుతుండొచ్చు, కానీ అతడు నా సొత్తు. వదలను. ఓడిపోవద్దు, అలసిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను నడిపించడానికి సమర్థుడైన దేవుడు నీతో ఉన్నాడు. ఆ 27 మందిని పరిస్థితులు ఏదైనా దాటించుంటున్నాడు. యోనాతాను తన దాసుడిని, శత్రు సైన్యము అంతా యోనాతానుని చంపేస్తాము అని అనుకుంటే యోనాతాను భూమి దున్నినట్టుగా దున్నేసింటున్నాడు. ఆ రోజు శక్తి దేవుడే.